హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి టెట్ నోటిఫికేషన్ గురించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఒకసారి టెట్కి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ చెక్ చేస్తే కనుక అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ 19th నుంచి మనకి సెప్టెంబర్ 19th నుంచి మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి 22nd నుంచి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయని మెన్షన్ చేశారు. అండ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తే కనుక October 3rd నుంచి October 20 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారనమాట. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్ లింక్ అనేది సైట్లో ఎనేబుల్ చేశారనమాట. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి సైట్లోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మనకి సైట్ అయితే అనమాట aptet.apcfss.in క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఒక లింక్ అనేది ఇచ్చారు చూడండి, మాక్ టెస్ట్ అని. సో మాక్ టెస్ట్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఒకసారి చూద్దాము క్లిక్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కనుక ఏదో ఒకటి పేపర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక తెలుగు లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒరిజినల్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు సీట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు ఏ సీట్లో కూర్చోవాలనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ మీ ఇక్కడ ఉన్నటువంటి నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, మీ నేమ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫోటో మీ ఫోటోనా కాదా ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఎగ్జామ్కి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు ఎగ్జామ్ లేఖలు అనేది ఎంటర్ అవుతుందన్నమాట సిస్టము. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి. సో ఎగ్జామ్లో తెలుగులో కూడా ఉంటాయండి. ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది తెలుగు అని. దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే కనుక తెలుగు చూజ్ చేసుకుంటే కనుక మీకు తెలుగులో కూడా డిస్ప్లే అవుతాయి. సో మ్యాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ ఇవన్నీ చదువుకోవడానికి 10 minutes బిఫోర్ మీకు ఇవన్నిటి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నీట్గా క్లియర్గా చదువుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ అనేది టిక్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని ఉంది కదా. సో ఈ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇది డైరెక్ట్గా మీరు ముందే ప్రెస్ చేస్తే కనుక ఎగ్జామ్ అనేది ఓపెన్ కాదండి. మనకు టైం అనేది ఉంటుందన్నమాట. ఆ టైం మనకి ఎప్పుడైతే 0 అయిపోతుందో అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు అనేది మనకి ఎగ్జామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంతవరకు ఏంటంటే ఓన్లీ ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి అనమాట. సో అదనమాట. ఆ టైం అనేది వచ్చిన తర్వాత మీరు బిఫోర్ బిగిన్ క్లిక్ చేసినా కూడా అదేమో డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళిపోదు అనమాట. సో దాని టైం ప్రకారమే అది అప్పుడు లింక్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట ఎగ్జామ్ అనేది. సో ప్రజెంట్ నేనైతే కనుక ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీకు టైం అనేది ఇక్కడ రన్నింగ్ టైం అనేది ఇక్కడ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఇదే సీట్ ఇట్లానే ఉంటుందండి మెయిన్ ఎగ్జామ్లో కూడా. సో ఇలానే ఉంటుంది. ఒకసారి మీరు నీట్గా అన్నీ చెక్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ నంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు ఏ నెంబర్ ఏంటనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంకా మనకి ఫస్ట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి క్వశ్చన్ అనేది పూర్తిగా డిస్ప్లే అవ్వలేదు. మనం ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బటన్ని కిందికి స్క్రోల్ చేస్తే మనకి క్వశ్చన్ అనేది మనకు పూర్తిగా కనిపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తే ఇంకా కొన్ని పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్క్ పర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. తర్వాత క్లియర్ ఆప్షన్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఒకటి ఉంది. సో ఇవి కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇవేంటంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రత్యేక చూపిస్తానండి ఒక్కొక్కటి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే ఆన్సర్డ్ అని,
రెడ్ కలర్ ఉంటే నాట్ ఆన్సర్డ్ అని, తర్వాత వైట్ ఉంటే నాట్ విజిటెడ్ అని, తర్వాత బ్లూ ఉండి బ్లూ ఉంటే ఇంకా మార్క్డ్ ఫర్ రివ్యూ అని, ఇక్కడ బ్లూ ఉండి ఇంకోటి గ్రీన్ ఉంది కదా. సో మీరు చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇది ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అని ఇచ్చాడండి. ఈ మార్క్ ఉంటే కనుక ఎవాల్యుయేట్ కాదని అర్థం అనమాట. సో మనకి ఈ మార్క్ ఇక్కడ ఈ ఆప్షన్కి ఎక్కడ మనకి ఆప్షన్ లేదనమాట. సో అలాంటిది ప్రెస్ చేస్తారని చెప్పి వాళ్ళు దాన్ని తీసేశారు. సో ఇది ఇచ్చారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్క్ ఉంటే కనుక కౌంట్ చేస్తాము అని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది ఉన్నా కూడా కౌంట్ చేస్తాము మీ యొక్క ఆన్సర్ని. సో ఆన్సర్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్ అని ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటివి అవాయిడ్ చేయండి. గ్రీన్ మార్క్ వచ్చేలాగా మీరు పెట్టే ఆన్సర్స్ అన్నీ కూడా గ్రీన్ మార్క్లో వచ్చి ఉండాలన్నమాట, ఆప్షన్స్ అన్నీ. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్రీన్ మార్క్లోకి వచ్చి ఉండాలి. అది ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తాను 1 by 1 క్లియర్గా అయితే చూడండి. సో మనకి మెయిన్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలాగే వస్తుందన్నమాట, ప్యాటర్న్ సేమ్ ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వశ్చన్ చూశానండి. చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ అన్ని చదివాను. మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఇది ఏదైనా చదువుకొని ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆప్షన్ అనేది సెకండ్ చూజ్ చేశాను. చూజ్ చేసిన తర్వాత నాకు ఎగ్జామ్ కన్ఫర్మ్గా తెలిసేసింది. ఇంకా తెలిసేసిన తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు మనకు ఆన్సరు ఇప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నేను పెట్టిన ఫస్ట్ ఆప్షన్కి నాకు గ్రీన్ మార్క్లోకి వచ్చింది. గ్రీన్ మార్క్లోకి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా 100% ఎవాల్యుయేటెడ్ అండి, ఇంకా డౌట్ లేదు. ఇంకా అలా కాకుండా ఇంకా బ్లూ మార్క్లోకి వస్తే ఇంకా మ్యాక్సిమం కొన్ని రైల్వేలో అటువంటి వాటిలో ఏంటంటే అసలు క్యాలిక్యులేట్ చేయదన్నమాట. సో ఇక్కడైతే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే దీన్ని కూడా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ బ్లూ మార్క్లో వచ్చినా కూడా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ వాటిని కూడా కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారు. సో అది మరి ఎంతవరకు కరెక్టో మనకు అయితే ఐడియా లేదు. మ్యాక్సిమం ఏంటంటే అన్నీ కూడా గ్రీన్ మార్క్లోకి వచ్చేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సో నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చూసి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆప్షన్ చూజ్ చేసుకున్నాను, అంటే థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేయలేదు. నేనేం చేసుకున్నాను, మార్క్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము. మాకు ఇక్కడ ఈ చూస్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్స్కి కలర్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో ఒకసారి చూద్దాము. సో నేను చూజ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఒకసారి మీరు చూస్తే నాకు బ్లూ కలర్ లేక వచ్చిందనమాట. ఇక ఈ రెండో క్వశ్చన్కి సంబంధించి బ్లూ కలర్ లేక వచ్చిందనమాట. ఈ బ్లూ కలర్లోకి వచ్చి అంటే ఇదేంటంటే ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. అంటే ఈ క్వశ్చన్ ఇలా కలర్ లేక వచ్చినా కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటామని ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేసి ఏంటంటే మీరు ఒకసారి మళ్ళీ దీన్ని డైరెక్ట్గా మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్కడో 30 క్వశ్చన్స్లోనో 50 క్వశ్చన్స్లోనో ఉన్నారు, కానీ ఇక్కడ బ్లూ మార్క్లో ఉంది. సెకండ్ క్వశ్చన్ మీద డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే కర్సర్ అనేది మౌస్ తోటి ఇలా సెకండ్ నెంబర్ క్వశ్చన్ మీద డైరెక్ట్గా ఇలా క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ మీ సెకండ్ క్వశ్చన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్ కేసు నచ్చలేదనుకోండి ఏదైనా మార్చడమా లేదా ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకోవడమా పెట్టేసి డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే కనుక ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట, అంటే గ్రీన్ లేక వచ్చేసింది. సో మ్యాక్సిమం ఐ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అన్నీ కూడా గ్రీన్ కలర్ లేక వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు 100% అనేది గ్యారంటీ ఉంటుందన్నమాట మీకు ఆన్సర్స్కి. అంటే 100% సిస్టమ్ అనేది ఎవాల్యుయేట్ తీసుకుంటుందన్నమాట. బ్లూ కలర్లో ఉంటే తీసుకుంటుందో లేదో అనేది డౌటే అనమాట అది. సో ఇక్కడైతే మనకు ఆప్షన్ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఎవాల్యుయేటెడ్ అని. సో మ్యాక్సిమం ఏంటంటే 100% మీకు క్వశ్చన్లు అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చే విధంగా చూసుకోండి. సో అదనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ రెడ్లో ఉందంటే నేను విజిట్ చేయలేదు అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను, ఇప్పుడు చూసి ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో అప్పుడు నాకు గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇంకోటి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూశాను, తర్వాత ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా పెడుతున్నానంటే మీరు ఎగ్జామ్లో ఏదో ఒకటి ఆన్సర్ అది కాదు, మీరు చదివి ఏది ఆన్సర్ అయితే అది మాత్రమే పక్కాగా ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అది మీకు ఇక్కడ చెప్పడం కోసం నేను ఆన్సర్ చూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా డిస్ప్లే అయింది. సో నేను నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చూస్తున్నాను.
సో ఇలా నెక్స్ట్ మరి 6th క్వశ్చన్ అయితే ఓపెన్ అయిందనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. అంటే నాకు ఆన్సర్ కన్ఫామ్గా తెలిసింది కాబట్టి నేను సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేశాను అనమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్, నెక్స్ట్ 9th క్వశ్చన్. మీరు ఇక్కడ ఏ క్వశ్చన్లో ఉన్నారు, మీరు ప్రజెంట్ ఏ క్వశ్చన్లో ఉన్నారు అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే కనుక ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా రెడ్ మార్కులో ఏదైతే ఉందో అది మీరు ఆ క్వశ్చన్లో ఉన్నారని ప్రజెంట్ తెలుస్తుంది. రెడ్ మార్క్ అని కాదు, ఇక్కడ అన్నీ వైట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే అన్నీ వైట్గా ఉన్నాయి. ఇది రెడ్ అంటే మీరు ఈ క్వశ్చన్ చూస్తున్నారని అర్థం అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో నేను డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకుంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంది మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా నాకు వేరేది ఏదైనా గుర్తుకొస్తుంది అంటే కనుక మార్క్ ఫర్ రివ్యూ అంటూ నెక్స్ట్. సో అదనమాట. సో ఇలా మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాము, మీకు ఇంకా కొన్ని చెప్తానండి. ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్లో చూస్తే కనుక 30 క్వశ్చన్స్ నేనైతే ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసిన తర్వాత కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. సో మనకి 100% సిస్టమ్ అయితే కనుక ఎవాల్యుయేట్ చేసుకునేది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే అండి మ్యాక్సిమం. సో మనకి ఇక్కడైతే ఇచ్చారు ఎవాల్యుయేటెడ్ అని, మరి తీసుకున్న అనేది ఎవాల్యుయేటెడ్ అని ఇచ్చాడు కాబట్టి తీసుకుంటుందని అనుకోవాలి. సో మనకి డౌట్ వద్దనుకుంటే కనుక ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు ఏదైతే రివ్యూ ఫర్ ఆన్సర్ అని పెట్టుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th నెంబర్ క్వశ్చన్ రివ్యూకు ఉంది. సో డైరెక్ట్గా 4th నెంబర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. మీకు కన్ఫామ్ ఆ క్వశ్చన్కి ఇంకా ఏమైనా చేంజ్ అయ్యింటే చేంజ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆప్షన్ చూస్ చేసుకుని ఇంతకుముందు 2 ఉండే ఇప్పుడు 3 చేశాను, కన్ఫామ్ అయింది, డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు 4th ఆన్సర్ అనేది మనకి చూస్తే గ్రీన్ లేక్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా ఉన్నటువన్నీ మ్యాక్సిమం గ్రీన్ లేక్ తెచ్చుకోండి. సో ఎందుకంటే డౌట్ లేకుండా అనమాట. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే మీకు డౌట్ ఉంటే ఆప్షన్ చేంజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. డౌట్ లేదు ఇంకా అవే ఉన్నాయంటే కనుక డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్, ఫస్ట్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఏ ప్రాబ్లం లేదనమాట. సో అదనమాట. ఇప్పుడు 6th క్వశ్చన్ నేను ఓపెన్ చేశాను. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నా, ఫస్ట్ ఉండేది 4 చేంజ్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేసాను అనమాట. ఇక్కడ మనకు 8th ఉంది. సో నాకు కన్ఫర్మ్ అదే ఆప్షన్ ఇంకా. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసిన. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. సో అది కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసినాను. నెక్స్ట్ 12th ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది నేను చేంజ్ చేసుకోవాలనుకున్నాను. ప్రజెంట్ 2 ఆప్షన్ ఉంది, నేను 3 పెట్టేసుకోవాలనుకున్నాను. 3 ఆప్షన్ పెట్టేసినాను, సేవ్ అండ్ నెక్స్ట్. సో నేను ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో నాకు అన్ని గ్రీన్ లేక్ వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా గ్రీన్ లేక్ వస్తే మనకు 100% సిస్టమ్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటుంది అనమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి కొన్ని సెక్షన్స్ ఇలా ఇచ్చారనమాట. సో సెక్షన్ వైజ్గా ఇచ్చారు. ఈ సెక్షన్స్ అనేటివి సేవ్ అండ్ నెక్స్ట్ మీరు ఎంటర్ చేస్తూ ఉంటే ఇలా సెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మీకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ సెక్షన్లో మనకి 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీకు టైం ఎప్పుడు అయిపోతుందా ఏంటనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ టైం ప్రకారం మీరు అనేది ఎగ్జామ్ అనేది రాస్తూ ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఒక్కో సెక్షన్లో ఎన్ని ఆన్సర్స్ పెట్టారు ఏంటనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఎన్ని రెడ్ మార్కులు ఉన్నాయి, ఎన్ని వైట్లో ఉన్నాయి, ఎన్ని గ్రీన్లో ఉన్నాయి, ఎన్ని బ్లూలో ఉన్నాయి అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సెక్షన్ బట్టి ఇక్కడ మనకి సెక్షన్స్ అనేటివి ఇచ్చారనమాట. మీరు చూస్తే కనుక సో ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, ఇలా సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఫస్ట్ సెక్షన్లో చెక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఫస్ట్ సెక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడైతే మనకు దాదాపుగా 30 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది అనమాట ఫస్ట్ సెక్షన్లో. సో ఇలా అదే సెకండ్ సెక్షన్లో 2 ఉన్నాయి, తర్వాత థర్డ్ సెక్షన్ 2 ఉన్నాయి, ఫోర్త్ సెక్షన్లో మనకు చెక్ చేస్తే కనుక 26 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది ఇంగ్లీష్లో చెక్ చేస్తే కనుక 28 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 2లో 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తెలుగు 2లో 48 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. తెలుగు 3లో
12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇలా సెక్షన్స్ వైజ్గా ఇచ్చాడనమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ ఇన్ కేస్ మీకు 10 minutes బిఫోర్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా టైము, లాస్ట్ బిఫోర్ 10 minutes ఉన్నప్పుడు ఒక్కసారి మీ యొక్క ఎగ్జామ్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఎక్కడైనా మీరు అసలు కొన్ని చెక్ చేయలేదా, అసలు చూడలేదా, ఏమైనా మర్చిపోయారా, స్కిప్ చేస్తారా, అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది మీరు ఫైనల్లో క్లియర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఏం టెన్షన్ పడకుండా, ఇబ్బందులు లేకుండా ముందే ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఆన్లైన్లో మనకు మాక్ టెస్ట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో దీని అయితే ఒకసారి సిస్టంలో రాయండి, మొబైల్లో రాకుండా. సిస్టంలో రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో నా సజెషన్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇదనమాట వీడియో అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.